సంబంధి శబ్ద ప్రత్యయ వ్యతిరేకేన సంబంధి శబ్దానికి ప్రత్యయం అంటే జ్ఞానానికి భిన్నంగా ఏదైతే ఉందో సంయోగ సమవాయ శబ్ద ప్రత్యయ దర్శనాత్ దానికి భిన్నంగా సంయోగ శబ్ద సమవాయ శబ్ద యొక్క జ్ఞానము భిన్నంగా కనిపించినందువల్ల అస్తిత్వం ఇది చేతు అది సంబంధ శబ్ద జ్ఞానానికి భిన్నంగా సంయోగ సమవాయ శబ్దాల యొక్క జ్ఞానము భిన్నంగా ఉంటుంది అని ఒకవేళ నువ్వంటే ఆ విధంగా ఉండేదానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటావు ఏకత్వేపి స్వరూప బాహ్య రూపాపేక్షయ ఒకే వస్తువు అయినప్పటికీ బయటి వస్తువుల యొక్క స్వరూపము వేరుగా భిన్నంగా ఉన్నప్పటికీ అనేక శబ్ద ప్రత్యయ దర్శనాలు వేరే వేరే శబ్దాల ద్వారా వేరే వేరే జ్ఞానము లభించినట్టుగా ఉంటుంది. ఒకే వస్తువు పైన శబ్ద ప్రయోగం ద్వారా భిన్న భిన్నత్వము కనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటావా యథా ఏకోపసన్ దేవదత్త ఒకే దేవదత్తుడు ఒకే యజ్ఞదత్తుడు లోకే స్వరూపం సంబంధి రూపం లోకం లోపల తన యొక్క స్వరూప సంబంధ రూపం ఏదైతే ఉందో అపేక్ష అనేక శబ్ద ప్రత్యయ భాగభవతి ఒకే వ్యక్తి అయినప్పటికీ అనేక శబ్దాలతో సంబంధం కలిగి ఉన్నందువల్ల అనేక రూపములుగా చెప్పబడుతున్నట్టుగా మన లోకంలో కనిపిస్తుంది. మనుష్యుడు దేవదత్తుడు మనుషుడు అంటామా లేదా ఆ వాడికి సంబంధము, ఆ బ్రాహ్మణుడు అన్నాము ఆ శబ్దం కూడా అతనికి సంబంధించింది. శ్రోత్రియుడు అంటే వేదాధ్యయనం చేసిన వాడు అన్నాము వారికి సంబంధించిందా లేదా, ఒకే వ్యక్తికి శబ్దాల యొక్క జ్ఞానం సంబంధించిందా లేదా. మళ్ళీ అన్నే బాలహ అన్నాము వాడు పెద్దవాడు కాదు పిల్లవాడు అన్నాము. సవిరహ లేదు ముసలివాడు అన్నాము. బాలోవా బాలులో లేదా వా అంటే లేదా సవిరహ అంటే ముసలివాడు అన్నాము. లేదు వాడిని తండ్రి అన్నాము. లేదు వాడిని కొడుకు అన్నాము. వాడినే మనమడు అన్నాము. వాడినే అన్న తమ్ముడు అన్నాము. వాడినే జామాత అంటే అల్లుడు అన్నాము. ఇన్ని పేర్లతో ఒకరే చెప్పబడ్డా లేదా, ఒకడే దేవదత్తుడు. శబ్ద ప్రత్యయాలు భిన్న వేరు వేరే జ్ఞానం వేరుగా శబ్దాలు శబ్ద జ్ఞానం వేరువేరే కాదా. బ్రాహ్మణుడు అనే జ్ఞానం వేరు, మనుషుడు అనే జ్ఞానం వేరు, శ్రోత్రుడు అనే జ్ఞానం వేరు, శబ్దాలు వేరు అయినప్పటికీ ఒకే వ్యక్తిని సంబంధించినయా వేరు వేరు వ్యక్తులకు సంబంధించినయా. అట్లాగే ఇది యథార్థ ఏకాపి సతి రేఖ ఒకటే రేఖ స్థానాన్యత్వేన స్థానం మారిన కారణం చేత నిమిషమాన ఏక దశ శత సహస్రాది శబ్ద ప్రత్యయ భేదం అనుభవతి. ఒకే రేఖ ఒకే వస్తువు స్థానాన్ని మారినందువల్ల 1, 10, శత అంటే 100, సహస్రం అంటే 1000 అనే శబ్ద ప్రత్యయ భేదాన్ని కలిగి ఉందా లేదా. ఇంకొక గీత గీసాము, గీత గీసినందులో 1 అన్నామా లేదా. ఇది పక్కకు 0 పెడితే అక్కడే ఉందా పక్కకు జరిగిందా, పక్క జరిగిందా 10 అయిపోయింది. ఇంకో 0 పెట్టాము 100 అయిపోయింది. ఇంకో 0 పెడితే అది జరుగుతా పోతా ఉంటే మారిందా లేదా. ఒకే అంకె స్థానం మారినందువల్ల ఏమైంది, దాని విలువ మారింది. ఒకే వ్యక్తి శబ్దం మారినందువల్ల ఏమైంది, సంబంధం కూడా మారింది. అక్కడ శబ్దం మారినందువల్ల సంబంధం మారింది, జ్ఞానం మారింది. ఇక్కడ ఒకటే రేఖ అయినప్పటికీ స్థానం మారినందువల్ల దాని యొక్క శక్తి కూడా మారింది. తథా అసంబంధినోరేవ సంబంధి శబ్ద ప్రత్యయ వ్యతిరేకేన సంయోగ సమవాయ శబ్ద ప్రత్యారత్వం వ్యతిరిక్తత్వ అస్తిత్వేన ఇత్యుపలబ్ధి లక్షణ ప్రాప్తస్య అనుపలబ్ధేరభావో వస్తంతరస్య. ఈ శబ్దాలు మారినప్పటికీ అంకెలు మారినప్పటికీ విలువ మారినప్పటికీ ఒకటి ఎట్లాగైతే ఉందో అట్లాగే సమవాయ సంబంధం మారిన సంయోగ సంబంధం మారిన క్రియ మారిన విశేషం వచ్చినా నల్లదన్నా తెల్లదన్నా పోతుంది అన్నా ఒకే ద్రవ్యానికి చెప్తున్నావా ఇంకా ఇన్ని ఉన్నాయా. ఒకే ద్రవ్యానికి ఇన్ని పదాలు మారినా ఇన్ని సంబంధాలు మారినా ఉన్నది ఒకటే కానీ 6 లోపం అన్నాడు. అంతే 6 పదార్థాలు ఉన్నాయి కదా మొదలు.
ఉన్నది ఒకటి, ద్రవ్యానికి సంబంధం ఇవన్నిటి రూపంలో ఉన్నది ఒకటే ద్రవ్యము. ఇన్ని శబ్దాలకు ఒకటే వ్యక్తి ఎట్లాగయ్యాడో, ఇన్ని అంకెలు మారుతూ ఉంటే ఒక విలువ మారిన ఒకటే ఎట్లాగా ఉందో, అట్లాగే క్రియారూపంలో ఉన్నా, సమవాయ రూపంలో ఉన్నా, సంయోగ రూపంలో ఉన్నా, విశేష రూపంలో ఉన్నా, ఎన్ని రూపాల్లో ఉన్నది ఒకటే ద్రవ్యము. వ్యతిరిక్తత్వ వస్తు ఆ అస్తిత్వేన వేరు వేరు రూపంలో వస్తు ఉన్నప్పటికీ ఉపలబ్ధి లక్షణ ప్రాప్తస్య దేన్ని పొందుతూ ఉందో, క్రియను గాని విశేషాన్ని గాని సమవాయాన్ని సంయోగాన్ని పొందుతున్నప్పటికీ అనుపలబ్ధిరభావో వస్తు అంతరాస్య వస్తు వేరే వస్తువుగా అది మారడము లేదు. నాపి సంబంధి విషయత్వే సంబంధ శబ్ద ప్రత్యయో తతత భావ ప్రసంగ. సంబంధి విషయత్వంలో దేంతో సంబంధం కలిగి ఉంటుందంటే, సంయోగ సంబంధం కలిగి ఉంటుందో, సమవాయ సంబంధం కలిగి ఉంటుందో, లేదో ఇంకా కార్యంతో సంబంధం కలిగి ఉంటుందో, ఏ సంబంధం కలిగినప్పటికీ సంబంధ శబ్ద ప్రత్యయం, ఆ సంబంధానికి సంబంధించిన ఏ శబ్దమైతుందో ఆ శబ్దం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది సతత భావ ప్రసంగ, అది ఎప్పుడు కూడా భావాన్ని కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉండేదానికి అవకాశం లేదు, మారుతూనే ఉంటుంది. ఒకటి వస్తుంది, ఇంకోటి పోతూనే ఉంటుంది. స్వరూప బాహ్య రూపాపేక్షయ ఇత్యే ఉక్తోత్తరత్వాతు. బాహ్యములో ఏ స్వరూపం కలిగి ఉండి దేంతో సంబంధం కలుగుతుందో దాన్ని బట్టి వస్తుంది, గాని వాస్తవికంగా దీనికి లేదు అనేది ఇదివరకు చెప్పబడి ఉంది. తథా అనవాత్మం మనసాం ప్రదేశత్వ అను ఆత్మ మనసాం ఈ మూడు, అనవు ఆత్మ మనసాం, అణువుకి ఆత్మకి మనస్సుకి అప్రదేశత్వాన్న సంయోగ సంభవతి. అణువుకు ఒక ప్రదేశం లేదు, ఆత్మకు ఒక ప్రదేశం లేదు, మనస్సుకు ఒక ప్రదేశం లేనందువల్ల వీటి సంయోగం కూడా సంభవం కాదు. అదొక స్థానంలో ఉంటుంది అంటే, మనస్సు ఒక స్థానంలో ఉంటుంది అంటే, ఆత్మ ఒక స్థానంలో ఉంటుంది అంటే, లేదు అణువుకు ఒక స్థానం ఉంటుందంటే అప్పుడు సంయోగం జరుగుతుంది. కానీ వాటికి స్థానం లేనందువల్ల సంయోగ సంబంధం కూడా కలిగేదానికి అవకాశము లేదు. ప్రదేశవతో ద్రవ్యశ్చ ప్రదేశవత ద్రవ్యాంతరేణ సంయోగ దర్శనాలు. ఒక స్థానంలో ఉన్న ద్రవ్యానికి ఇంకొక స్థానంలో ఉన్న ద్రవ్యానికి సంయోగ సంబంధం మనం చూస్తున్నాం. కానీ లోకంలో స్థానం లేని ద్రవ్యానికి మనకు సంయోగం ఉన్నట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ ఒక ద్రవ్యం ఉంది అనుకోండి, ఈ స్థానాన్ని ఆక్రమించుకొని ఉంది, ఇక్కడ ఒక ద్రవ్యం ఉంది, ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రదేశంలో ఉన్న ద్రవ్యాన్ని ఈ ప్రదేశంలో ఉన్న ద్రవ్యానికి సంయోగం ఉంది, కానీ ఒక ప్రదేశంలో లేని ద్రవ్యానికి సంయోగం ఎక్కడైనా కనిపిస్తుందా? మనకి కనిపించడం లేదు. అట్లాగే అణువుకు మనస్సుకు ఆత్మకు ఒక ప్రదేశం లేదు కాబట్టి వాటికి సంయోగం జరిగే అవకాశం కూడా లేదు. కల్పిత ప్రదేశ అనవాత్మ మనసాం భవిష్యంతి. అణువుకి ఆత్మకు మనస్సుకు కల్పిత ప్రదేశం ఒకటి కల్పిస్తాము, ఒక ప్రదేశాన్ని కల్పిస్తామని ఒకవేళ అంటావేమో, ఆ విధంగా కూడా చేసేదానికి అవకాశము లేదు. ఎందుకు? అవిద్యమానార్థ కల్పనాయం సర్వార్థ సిద్ధి ప్రసంగాతు. ఇప్పుడు అవిద్యమాన కల్పనాయం లేని దాన్ని కల్పించినట్టయితే సర్వార్థ సిద్ధి ప్రసంగాతు, అన్ని కానన్నా అవుతాయి అని లేకుండా ఎన్నైనా కల్పించుకోవచ్చు కదా. ఇంకా వీటి కల్పన చేసావో ఇంకో దానికోటి ఇంకో రకంగా కల్పించుకుంటూ పోతూనే ఉంటాం. దేనికైతే లేదో వస్తువు దానికి ప్రదేశాన్ని కల్పిస్తామంటే ఇక్కడ ఇది కల్పించావు, ఇంకొక దగ్గర ఇంకోటి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుందా లేదా? నిష్ట ప్రకారంగా ఉంటుంది. అందువల్ల సర్వార్థ సిద్ధి ప్రసంగాలు అన్నీ సిద్ధిస్తూనే పోతా ఉంటాయి. ఎట్లాగంటావా? ఇయానేవ అవిద్యమానో విరుద్ధో అవిరుద్ధో వా అర్థ కల్పనీయో న తతోధిక ఇది నియమ హేత్వభావాతో. ఇంతవరకే కల్పించాలి, ఇంతవరకే కల్పించకూడదనే ఒక నియమం లేదు కాబట్టి ఎంతైనా కల్పించుకోవచ్చు, లేదు కల్పించకుండా మానుకోవచ్చు. కాబట్టి కల్పనాయాశ్చ స్వాయత్తత్వాతో ప్రభుతత్వ అసంభవాచ్చ. కల్పన ఏదైతే ఉందో నీ అంటే కల్పించేవానికి అధీనమై ఉన్నందువల్ల అది ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు, కల్పన లేకుండా పోవచ్చు. అందువలన వైశేషికై కల్పితేభ్య
షడ్భ్య పదార్థేభ్యో అన్యే అధిక శతం సహస్రం వా అర్థాన కల్పయితవ్య ఇది నివారకో హేతురస్తి. మరి కల్పన చేయాలనుకున్నావు కదా, నువ్వు కల్పన చేయాలనుకున్నా మరి 6 పదార్థాలు ఎందుకన్నా అన్నావు? కల్పన చేయాలనుకున్నావా? 6 పదార్థాలు నువ్వు సిద్ధాంతం పెట్టుకున్నావా లేదా? 6 గది 10 లేదు 1000 అని కల్పన చేసుకుంటావు. కల్పన చేసుకుంటే ఏమవుతుంది? నీ సిద్ధాంతానికి భిన్నం వస్తుందా లేదా? మనస్సుకి ఆత్మకి అణువుకి ఒకటి కల్పన చేస్తా అన్నప్పుడు ఇంకా 6 పదార్థాలను ఎందుకు కల్పన? ఇంకోటి వచ్చి ఇంకో 12 పదార్థాలు అంటాడు కల్పన చేసి, ఇంకోటి వచ్చి ఇంకో రకంగా అంటాడు. అప్పుడు మీ సిద్ధాంతం ఏముంటుందా? పోతుందా? మీ సిద్ధాంతమే భంగం అయిపోతుంది. అందుకని షడ్భ్య పదార్థేభ్య అన్య అధిక 6 పదార్థాల కంటే వేరే అధికమైన పదార్థాలు. ఎన్ని? శతం బంధకల్పన చేయొచ్చు. సహస్రం అంటే 1000 చేసుకో. వా అర్థ నా కల్పయితవ్య ఇది నివారకో హేతురస్తి. 1000 గాని 100 గాని కల్పన చేయకూడదు అనే నివారణ ఎక్కడైనా ఉందా? కల్పన చేస్తుంటే ఎన్నైనా కల్పన చేసు. తస్మాదో యస్మై యస్మై యద్ రోచతే తత్సిద్ధేతు. అందుకని ఎవరెవరికి ఏదేది ఇష్టంగా ఉంటుందో అది వాళ్ళకి సిద్ధించాలి. కల్పన చేస్తూ ఉంటే సిద్ధిస్తూ పోతూనే ఉండాలి. నువ్వు ఒక రకంగా కల్పన చేశావు, నీకు సిద్ధించాలి. వాళ్ళు ఒక రకంగా కల్పన చేశారు, సిద్ధించాలా. ఒక నియమే లేకుండా పోతుంది. ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చిన కల్పన చేసుకుంటూ పోతుంటే ఒక నియమే లేకుండా పోతుంది. అసలు సిద్ధాంతానికి భంగం వస్తుంది అని. నియోవా వ్యసనీ ముక్తానపి పునరుత్పత్తిని కల్పయేతు. ఇంకెవరైనా వ్యసనం కలిగినా ఉన్నారనుకోండి, వాడు కూడా కల్పన చేయాలనుకుంటాడు. ముక్తులైన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాలనుకుంటారు. పుడతారా అప్పుడు? ఎందుకంటే మీ సిద్ధాంత ప్రకారం కల్పన చేసుకుంటూ పోతా ఉంటే ఎవడో ఒక వ్యసనం కలిగిన వాడు ఉన్నాడు, ముక్తులైన వాళ్ళందరూ కూడా పుట్టాలి అని కల్పన చేశారనుకోండి, అప్పుడు వాడు కూడా పుట్టేదానికి అవకాశము ఉంటుంది. కస్తయోర్ నివారక స్యాతు. కల్పన అలాంటి వాళ్ళని ఎవరు నివారించేయచ్చు? ఎందుకంటే ఎవరిచ్చ ప్రకారం వాళ్ళే కల్పన చేస్తూ పోతూ ఉంటే ఇక వాళ్ళని నివారించేదానికి కూడా ఎవరు అడ్డం వచ్చేదానికి కూడా అవకాశము ఉండదు. కించాన్యతాభ్యాం పరమాణుభ్యాం నిరవయవాభ్యాం సావయవస్య జనకస్య ఆకాశనైవ సంశ్లేషానుపపత్తి. అంతేకాకుండా 2 పరమాణువులు ఉన్నాయి. 2 పరమాణువులు ఏంటి? అవయవాలు లేకుండా ఉండేవి పరమాణువులు, అంతేనే కదా. పరమాణువులు అంటే అర్థం ఏంటిది? అవయవరహితమైనవి. సావయవ జనుకులేంటిది? సావయము. 2 అణువులు కలిస్తే ఒక జనుకు ఏర్పడింది, అందువల్ల సావయము. అణువులేమో నిరవయము. అవి ఆకాశ సంశ్లేషణ అనుపత్తి. ఆకాశం నిర్లేపం కాబట్టి దాంతో సంశ్లేషం అంటే సంయోగం అయ్యేదానికి అవకాశము లేదు. అణువులేమో నిరవయము, జనుకులేమో సావయము అయినందువల్ల ఆకాశ సంబంధమైన అణువులు అసలు లేనే లేవు. ఒకరు ఉన్నాయనుకున్నా కానీ ఈ జనుకులపై దాంతో కలిసే అవకాశము ఉండదు. నహి ఆకాశస్య పృథివ్యాదీనంచ జతుకాష్టవత సంశ్లేషో అస్తి. ఆకాశం ఏదైతే ఉందో అది పృథివీ పరమాణువుల చేత జతుకాష్టవతు. జతు అంటే లక్క కర్రలు రెండిట్లా కలిపితే ఏమవుతుంటాయి? 2 అతుక్కపోతాయి. అతుక్కుపోతాయి లేదా? 2 వేడి చేసి అతుకు పెడితే ఏమవుతుంది? అతుక్కుపోతాయి. అట్లాగే ఆకాశమును మరి పృథివీ యొక్క పరమాణువులు అట్లా అతుక్కుపోతాయా? అతుక్కుపోయే ఆకాశం అంటేనే అవకాశం ఇచ్చేది. ఆ విధంగా అతుక్కుపోయేదానికి అవకాశమే ఉండదు. కార్యకారణ ద్రవ్యయోర్ ఆశ్రితాశ్రయభావో అన్యథా నోపపద్యతే. కార్యానికి కారణానికి ఆశ్రిత భావం కూడా సంపన్నమయ్యేదానికి అవకాశము లేదు. ఒకటి ఆశ్రయము, ఒకటి ఆశ్రమం. ఎట్లాగంటే ఈ బల్ల ఆశ్రయం అయితే పుస్తకం అయింది, ఆశ్రితమైంది. అందువల్ల ఈ విధంగా 2 వస్తువులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆశ్రయ భావము కలిగేదానికి అవకాశము ఉంటుంది. ఆ 2 వేరువేరుగా లేకపోతే ఆశ్రిత భావమే కలిగేదానికి అవకాశము లేదు. అందుకొరకే కార్యకారణ ద్రవ్యయోహో, కారణము కార్యము ఇవి 2 ఆశ్రిత భావాన్ని కూడా కలిగి ఉండేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? ఇది అవశ్యం కల్ప్య సమవాయ ఇది చేతన. అది అవశ్యం కల్పది ఆశ్రయ భావతాన్ని మాత్రము తప్పనిసరి కల్పించాలి అనే భావాన్ని పూర్వపక్ష అంటే ఆ విధంగా చేసేందుకు అవకాశము లేదు. ఎందుకంటే ఇతరేతరాశ్రయత్వాతో ఒకటి ఇంకో దానికి ఆశ్రయమైనందువల్ల. ఎట్లా ఆశ్రయమైంది? కార్యకారణయోరి భేద సిద్ధౌ. కార్యము కారణము ఇవి 2 వేరు అనేది భేదం సిద్ధించాలా మొదలు వద్దా?
భేదం ఇది వేరనేది భేదం సిద్ధించినప్పుడు కాబట్టి సిద్ధించినప్పుడు ఒకటి ఇంకో దానికి ఆశ్రయభావం వచ్చేసింది. ఇప్పుడు కార్యము కారణము వేరు వేరు అనేది భేదం సిద్ధించాలి వద్దా? భేదం సిద్ధించడానికి అవకాశం ఉంటుందా? భేదసిద్ధం ఆశ్రితాశ్రయభావ. కార్యము కారణం వేరని భేదం సిద్ధిస్తే ఆశ్రయభావం సిద్ధిస్తుంది. లేదు ఆశ్రిత భావం సిద్ధవుతా తయోర భేద, లేదా ఆశ్రిత భావం సిద్ధించిన కార్యకారణ భావం భేదం అనేది అన్న సిద్ధిస్తుంది. ఇప్పుడు కార్యము కారణం వేరని సిద్ధించిన ఆశ్రయభావం సిద్ధిస్తుంది, లేదా ఆశ్రయభావం సిద్ధించిన కార్యము కారణం వేరనేది సిద్ధిస్తుంది. మరి కుండబదరాదివతి ఇతరేతరాశ్రయత స్యాతో. కుండ ఆ కుండంలో బదరం అంటే రేగువన్లు ఉన్నాయి. కుండ రేగువన్లు ఒకట వేరువేరా? వేరు. కుండ వేరు, దానిలో ఉన్న రేగుబండ్లు వేరు. ఇప్పుడు ఆ వస్తువు వేరు, ఈ వస్తువు అయినందువల్ల ఆశ్రయం కుండేమో ఆశ్రయమైంది, రేగుబండ్లం ఆశ్రితమైనాయి. అట్లాగా కార్యకారణ భావాన్ని మనం వేరు చేసేందుకు అవకాశం అవుతుందా అంటే ఆయన పక్షంలో అవుతుంది, కానీ మన పక్షంలో కాదు. నహి కార్యకారణయోర్ భేద ఆశ్రయాశ్రిత భావోవ వేదాంతవాదిభి అభ్యుపగమతే. కార్యకారణ భావము ఆశ్రయాశ్రిత భావము ఇవి రెండింటిని, కార్యకారణాలు రెండు ఆశ్రయాశ్రిత భావము, కారణమే కార్యరూపంలో కనిపిస్తుంది అంటారు, కానీ కార్యం వేరు కారణం వేరని వేదాంతులు ఒప్పుకుంటారా? మట్టే కుండ రూపంలో కనిపిస్తుంది, బంగారమే నగల రూపంలో కనిపిస్తుంది, కానీ బంగారం ఆశ్రయము నగలము ఆశ్రితం అని ఎవరన్నా అంటున్నారా? నా వేదాంతంలో ఆ భేదము ఆశ్రయం బంగారం వేరు నగలు వేరు అన్నప్పుడు ఆశ్రయాశ్రయ భావం సిద్ధిస్తుంది, లేదా ఆశ్రయాశ్రయ భావం సిద్ధించిన బంగారం వేరు నగలు వేరని సిద్ధిస్తున్నాయి. రెండు అట్లా సిద్ధించడానికి అవకాశమే లేదు. ఎట్లా అయితే కుండలో కోసిన రేగుబండ్లు వేరువేరుగా ఉన్నట్టుగా ఈ ఆశ్రయాశ్రిత భావం మనకు సిద్ధిస్తుందా? సిద్ధించడము లేదు. అందుకని వేదాంతభి అభ్యుపగమ్యతే. కారణస్యైవ సంస్థానమాత్రం కార్యమిత్యభ్యుపగమ్యాతో. ఆ కారణమే ఆ రూపంలో ఉండేదాన్ని కార్యం అన్నారు. అది పగిలిపోతే మళ్ళీ కారణ రూపంలోనే ఉంది. కార్యమే మట్టి రూపంలో కారణమే కుండ రూపంలో అవస్థానమై ఉంది. ఎట్లయితే ఆ దేవదత్తుడే వంట మనిషిలో రూపంలో ఉన్నాడో, పితా రూపంలో ఉన్నాడో, తండ్రి ఇంకో రూపంలో ఉన్నాడో, అట్లా ఈ కారణంలో ఈ కారణ రూపమైన వస్తువే కార్యరూపంలో కనిపిస్తుంది, కానీ ఇది దానికంటే భిన్నము కాదు. అది దీన్ని ఆశ్రయించి ఉండలేదు. కించాన్యత పరమాణూనాం పరిచ్ఛిన్నత్వాదో యావత్యో దిశ షడష్టో దశవా తావద్ అవయవై సవయవాస్తే స్యు. ఒకవేళ పరమాణువులు సవయం అంటాం, ఎందుకంటే అది ఏదో ఒక ప్రదేశాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆ ప్రదేశం ఆ అణువు చుట్టూ ఉన్న 10 దిశలు ఉన్నాయి కదా, 10 దిశలు ఉన్నాయి లేవా? కింద పైన 4 పెద్దవి, 4 చిన్నవి, మొత్తం 10 దిశలు. ఆ 10 దిశలే అవయవాలు ఉంటాయి అణువుకి. ఇప్పుడు దానికి సవయవత్వం వస్తుంది అని ఒకవేళ నిత్యాశ్చేతి, అవి నిత్యమై ఉన్నాయి, సవయమై ఉన్నాయి అని ఏదైతే అంటావో, నిత్యత్వ నిరవయత్వ అభ్యుపగమో బాధ్యత. అది నిత్యం అనేది నిరవయం అనేది కూడా బాధింపబడుతుంది. ఎందుకు బాధింపబడుతుందని నువ్వు నిరవయం అంటావు కదా పరమాణువుని. ఈ సిద్ధాంతం ఏంటిదంటే పరమాణువు నిరవయము. ఇప్పుడు దిశలో అవయవంగా భావించినట్టయితే సవయత్వం వచ్చిందా లేదా? మరి పరమాణువు నిరవయం అనేది బాధింపబడిందా లేదా? బాధింపబడింది. మరి అది కార్యరూపాన్ని ధరించింది, ఆశ్రయాశ్రిత భావాన్ని ధరించింది అంటే మరి నిత్యత్వం కూడా పోతుంది. ఎప్పుడైతే సవయం అవుతుందో అది అనిత్యం కూడా అవుతుంది. మరి నిత్యము నిరవయం అనే మీ సిద్ధాంతం ఉందా పోయిందా? అప్పుడు పోయింది అనేదాన్ని సిద్ధం చేశాడు. యాంస్తం దిగ్భేద భేదినో అవయవాన్ని కల్పేసి త ఏవ మమ పరమాణువైతి చేతు. నువ్వు ఏదైతే దిక్కు భేదాన్ని కల్పిస్తున్నావో అవే మాకు పరమాణువులని ఒకవేళ అంటావేమో, స్థూల సూక్ష్మతరతమ్య క్రమేణ అపరమ అకారణాధి నాశోత్పత్తే. స్థూల సూక్ష్మ రూపం లోపల ఏదైతే ఉంది, ఇప్పుడు మరి ఏమన్నాడు? స్థూల సూక్ష్మతరు ఏమంటున్నారో, దేన్నైతే ఏమైనా దిగ్భేదాల చేత భేదము అవయవాలను కల్పిస్తున్నావో అవే పరమాణువులు అని ఏదైతే అంటామో, అప్పుడు ఏదైతే ఉందో స్థూలము సూక్ష్మ తారతమ్య క్రమేణ, స్థూలము సూక్ష్మని, స్థూలం వేరు సూక్ష్మం వేరు అనే ఈ తరతమ భేదం చేత ఏదైతే ఉందో అపరమ
అకారణాద్ వినాశోపపత్తే. అపరం అంటే ఒకటి ఇంకో దానికంటే అది కారణం లేనందువల్ల వినాశము కలిగేదానికి అవకాశం, దాని యొక్క నాశం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎలా కలుగుతుంది అంటావా? దాని సమన్వయం చేస్తూ యథా పృథివీ ధ్వనికాది అపేక్షయా స్థూలతమ. పృథివీ ఎట్లా ఉంది? పృథివీ ధ్వనుకుల కంటే స్థూలమా కాదా? అనేకమైన ధ్వనుకులు కలిస్తే ఈ పృథివీ ఏర్పడింది కదా. రెండు అణువులు కలిస్తే ఒక ధ్వనుకం ఏర్పడింది. అనేకమైన ధ్వనుకులు కలిస్తే పృథివీ అయింది. అంటే ధ్వనుకు కంటే పృథివీ స్థూలతమమా కాదా? స్థూలతమము. వస్తుభూతాపి వినశ్యతి. అది వస్తువు రూపంలో ఉన్నప్పటికీ వేరు వేరవుకుంటూ విభాగం చెందుకుంటూ అది నశించిపోతుంది. తస సూక్ష్మం సూక్ష్మతరంచ పృథివీ ఏకజాతీయకం వినశ్యతి. అది పృథివీ సంబంధమే కాబట్టి సూక్ష్మము ఏంటిది? ధ్వనుకాలు అవి కూడా నశిస్తాయి. సూక్ష్మతరమైన ఏంటిది? అణువులు కూడా నశించడానికి అవకాశం, ఎందుకంటే సావయమైనందువల్ల. తతో ధ్వనికము తద పరమాణువోపి పృథివ్యేక జాతీయకత్వాదు వినశ్యేయు. పృథివీ ఎట్లాగైతే నశించిపోయిందో అది పృథివీ సంబంధమైనందువల్ల ధ్వనుకు, దానికి సంబంధమైన అణువు, ఇవి కూడా నశించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు పరమాణు నిత్య అంటారా లేదా? మరి పరమాణు నిత్య అంటే ఇప్పుడు అది నిత్యం ఎప్పుడు కూడా నశించిపోయేదానికి అవకాశం లేదు. ఇప్పుడు నశించిందా లేదా? నశించిపోయింది. అందువల్ల వినశ్యంతోపి అవయవ విభాగేనైవ వినశ్యంతి చేతు. ఒకవేళ వినష్టమైతే అవయవ విభాగం చేత నష్టం అవుతుంది గాని వాస్తవిక పరమాణు రూపంలో నష్టం కాదు అని ఒకవేళ నీవంటావేమో నా ఎందు ఆ విధంగా కూడా అయ్యేదానికి అవకాశము. యతో ఘృతకాఠిన్య విలయ. పూర్వపక్షి అడుగుతున్నాడు ఉత్తరపక్షిని. వినశ్యంతో అపి అవయవ విభాగాన్ని వినశ్యంతిది, అవయవ విభాగం చేత నశించిపోతుందని ఒకవేళ అంటావేమో ఆ విధంగా కూడా అయ్యేదానికి అవకాశం లేదని సమాధానం చెబుతూ యతో ఘృతకాఠిన్య విలయవదితి వినాశోపత్తి అవోచామా. ఎట్లా అయితే గడ్డగట్టి ఉంది వెన్న, ఆ గడ్డగట్టిన వెన్న కరిగిపోయింది, ఆ వెన్న నశించిపోయిందా లేదా? ఇప్పుడు అయితే అది వేరే రూపాన్ని ధరించింది కానీ నశించి పోలేదు. ఇది కూడా ఎట్లాగైతే వస్తువు మాత్రము పోదు, ఒకవేళ పోతే దిశలు వగైరా పోతాయేమో కానీ పరమాణువు మాత్రము పోదు అని అంటావేమో. యదాహి ఘృత సువర్ణాదీనాం అవిభాజ్యమాన అవయవానాం అపి అగ్ని సంయోగాతో ద్రవ భావం ఆపత్య కాఠిన్య వినాశే భవిష్యతి. ఎట్లా అంటే ఘృతము అంటే నెయ్యి గడ్డ కట్టుకోండి. ఇప్పుడు వర్షాకాలం వస్తే నెయ్యి గడ్డ కట్టుకుంటుందా లేదా? కట్టుకుంటుంది. బంగారం ఉంది, అగ్ని సంయోగం అయినందువల్ల అది విభాగమైందా లేదా? పరమాణుల రూపంలో విభాగము కఠినత్వము పోయింది. అవయవానాం అపి అగ్ని సంయోగాది, వాటి యొక్క సంయోగంలో ఉన్న అవయవాలు కూడా మొత్తానికి మొత్తం ఏమైంది? ద్రవభావం ఆపత్య, ద్రవాన్ని పొందిన అవయవాలన్నీ కూడా కాఠిన్య వినాశో భవిష్యతి, దానిలో ఉన్న కఠినత్వం నశించిపోయింది, ద్రవభావాన్ని పొందింది. తదా అట్లాగే కార్యారంభాపి నా అవయవ సంయోగేనైవ కేవలేన భవతి. తదా అవయవాలు ఏమై పరమాణువు యొక్క అవయవాలు కూడా అవయవానమపి అగ్ని సంయోగాదు తదా కార్యారంభోపి కార్యం యొక్క ఆరంభములో అవయవ సంయోగేనైవ రెండు అవయవాలకు సంయోగం చేతనే కేవలేన భవతి. క్షీర జలాదీనాం అంతరేనాపి అవయవయోగాంతరం దది హిమాది కార్యారంభ దర్శనాతో తదేవం అసారతర తర్క సమృద్ధత్యాదీశ్వర కానాది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎట్లాగైతే అవి కరిగిపోయిందో అలాగే కార్యారంభకారం లోపల అవయవ సంయోగేనగా కేవల అవయవ యొక్క సంయోగాల ద్వారా క్షీర జలాదీనాం, క్షీరము అంటే పాలు, జలము అంటే నీరు, ఇవి రెండు వాటికి కారణం లేకుండానే అవయవ సంయోగాంతరం వేరు వేరు అవయవాల్లో కలిగినందువల్ల పెరుగు రూపంలో లేదో మంచు రూపంలో అవి ఆరంభమవుతున్నాయా లేవా?
వాడికి వేరే కారణం లేనందువల్ల క్షీరేమో పెరుగు రూపంలో అవుతుంది, నీళ్ళేమో హిమరూపంలో అవుతుంది. కార్యాంబ దర్శనాలు తదేవం అసారతర తర్క సంరబ్ధత్వాతో, ఈ సారరహిత తర్కమైనందువల్ల మీది. ఈశ్వర కారణ స్థితి విరుద్ధత్వాతో, ఒకటేమో తర్కంలో సారము లేదు, తర్వాత ఈశ్వరుని ఒప్పుకునే ఆ సిద్ధాంతానికి భిన్నమైనందువల్ల, తర్వాత శృతి ప్రవణయిష్ట శిష్టయిష్ట, శృతిని అంటే వేదాన్ని ఒప్పుకొనే శిష్టాచార సంపన్నుల యొక్క అభిప్రాయానికి భిన్నమైనందువల్ల, వాళ్ళు ఒప్పుకోనందువల్ల, అత్యంతమేవ అనపేక్షాస్మిన్ పరమాణు కారణవాదే కార్య. అత్యంతం అనపేక్ష అంటే ఏమాత్రం కూడా ఆదరించవలసిన వాదము కాదు ఈ పరమాణు కారణవాదము. అందువలన కార్య శ్రేయార్థిభిరితి, శ్రేయార్థి అంటే మోక్షం కావాలనుకున్న వాళ్ళు పరమాణు కారణవాదాన్ని ఆశ్రయంగా తీసుకోకూడదు, దాన్ని నమ్మకూడదు, దాని దగ్గర కూడదు రానియకూడదు, దాన్ని అనుసరించకూడదు అనే దాన్ని గుర్తు చేశారు. అంటే ఈ పరమాణు కారవాదంలో ఇన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి తనకు మోక్షము శ్రేయస్సు కావాలనుకున్న వాళ్ళు మాత్రము పరమాణు కారణవాదాన్ని ఆశ్రయించకూడదు అనే దాన్ని నిర్ధారణ చేసి ఇక్కడి వరకు పరమాణు కారణవాదాన్ని ఖండన చేస్తూ వచ్చాడు. అంటే శిష్టుల ద్వారా అది ఆదరింపబడలేదు, శృతి ద్వారా ఆరంభపడలేదు, తర్కంలో సారము లేదు. అందువల్ల ఇది ఏమాత్రం కూడా ఎవరి ద్వారా కూడా మోక్షం కావాలనుకున్న వాళ్ళు, శ్రేయస్సు కావాలనుకున్న వాళ్ళు ఆదరించకూడదు, అంటే దానిలో ప్రవేశించకూడదు అని అర్థం. దానిలో ప్రవేశించకూడదు అనే అర్థాన్ని ఇక్కడ సూచించి ఇక్కడికి 17 సూత్రాలు సమాప్తమైపోయినాయి. 2వ అధ్యాయం 2వ పాదములో. మళ్ళీ 18వ సూత్రాన్ని ప్రారంభించేతూ సముదాయ ఉభయహేతుకేపి తదప్రాప్తి. సముదాయము రెండిటికి కారణమైనందువల్ల వాళ్ళు అనుకున్న పద్ధతి సమన్వయము కాదు అనేది సూక్ష్మార్థం. సరే, భాష్యకారుని యొక్క వైశేషికరార్థంతో దుర్యుక్తి యోగాదు వేద విరోధాతు శిష్ట అపరిగ్రహాచ నాపేక్షితవ్య ఇత్యుక్తం. పూర్వం చెప్పిన దానికి ఇప్పుడు దీన్ని సమన్వయం చేస్తున్నాడు. వైశేషిక రాద్ధాంతం, వైశేషికులు ఒప్పుకునే రాద్ధాంతం అంటే ఏంటిది? సిద్ధాంతము. రాద్ధాంతం చేస్తున్నామని అంటామా లేదా అంటే తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకునేదానికి వాదం చేస్తూ ఉంటారు, దాన్ని రాద్ధాంతం అంటారు. అందువల్ల ఆ రాద్ధాంతం ఏదైతే ఉందో దుర్యుక్తి యోగాతో, వాళ్ళ యుక్తులు వాళ్ళ తర్కాలవు అంటే సంబంధించినందువల్ల, తర్వాత వేద విరోధాతో వేదానికి విరోధమైనందువల్ల, వేదం దేన్నైతే ఒప్పుకుంటుందో దానికి విరోధమైనందువల్ల, శిష్ట అపరిగ్రహాచ శిష్టులైన వాళ్ళు దాన్ని స్వీకరించనందువల్ల, శిష్యులు ఎవరు? మనవాది వ్యాసాది మహర్షులంతా కూడా దాన్ని ఒప్పుకోనందువల్ల, తర్వాత నాపేక్షితవ్య ఇత్యుక్తం దాన్ని అపేక్షించకూడదు, దాన్ని కోరకూడదు, దాన్ని అనుసరించకూడదు, దాన్ని ఆశ్రయించకూడదు అని ఇంతవరకు చెప్పబడింది. సో అర్ధవైనాశిక అయితే వాళ్ళెవరు అంటే వాళ్ళు అర్ధవైనాశికులు. అర్ధవైనాశికులు అంటే సగం బౌద్ధుల కిందకే వచ్చేస్తారు. వైనాశికులు అంటే బౌద్ధులు అని అర్థం. వైనాశికులు అంటే బౌద్ధులు. ఇప్పుడు వేదానికి అవిరుద్ధంగా ఉంది, శిష్టార సాంప్రదాయాలకు విద్యంగా ఉంది, తర్కము కుతర్కంగా ఉంది. అటువంటి అప్పుడు బౌద్ధులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వీనన్నిటిని కూడా ఒప్పుకోరు కాబట్టి సగము ఏమంటారు, ఈ సగం గుణాలు వాళ్ళవి మీకు కలిసి ఉన్నాయండి అంటాం లేదా మాట వరుసలలో ఏదన్నా ఉంటే పలానా వాళ్ళ వ్యక్తి మీది సగం కలిగి, అట్లాగే నువ్వు సగం వైనాశికుడు అంటే సగం బౌద్ధుడు అయిపోయాని అర్థము. అందువల్ల సో అర్ధవైనాశిక అయితే వైనాశికత్వ సామ్యాతు ఎందుకు బౌద్ధులకు సమాన రూపంలో ఉన్నందువల్ల, తర్వాత సర్వ వైనాశిక రాద్ధాంతో నతరాం అపేక్షితవ్య ఇతీదం ఇదానం ఉపన్యాస. అర్ధవైనాశికుల సిద్ధాంతం ఏంటో దాన్ని తీసేసాము. మరి సంపూర్ణమైన వైనాశికులని ఇప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని తీసివేయాలా వద్దా? ఇప్పుడు వైశేషికులు అర్ధవైనాశికులు అన్నారు కదా. ఇప్పుడు సంపూర్ణ వైనాశికులు ఎవరు? బౌద్ధులు. వాళ్ళను కూడా ఎత్తి చూపి ఇప్పుడు సిద్ధాంతాన్ని నిరాకరణ చేయాలా వద్దా? ఇప్పుడు చేస్తున్నాం అనేదాన్ని చెప్తున్నారు. అందువల్ల వైనాశికత్వాతు వైనాశిక సామ్యత్వాతు సర్వ వైనాశిక రాద్ధాంతో నతరం అంటే సంపూర్ణంగా, అపేక్షితవ్య ఇతీదం ఇదానీం ఉపపాదయామ. ఈ సగము వైనాశికులదే
అనుసరణీయం కానప్పుడు సంపూర్ణ వైనాశికులను అనుసరణం అవుతుందా? కానందువల్ల దాన్ని కూడా ఉపవాదం చేస్తున్నాం అంటే దాన్ని కూడా ప్రతిపాదన చేసి ఖండన చేయబోతున్నాం అనేది చెప్తూ ఉన్నాడు. సచ బహుప్రకార ప్రతిపత్తి భేదాదు వినేయ భేదాదవా. ఆ వైనాశిక మతం ఏంటిదంటే బహుప్రకారము, అనేక రకాలుగా ఉండేది. ప్రతిపత్తి భేదాతో వాళ్ళ ప్రతిపాదన రకరకాలుగా ఉంటుంది, వాళ్ళ సిద్ధాంతమే రకరకాలుగా ఉంటుంది, వాళ్ళ ప్రతిపాదన కూడా రకరకాలుగా ఉంటుంది. వినేయ భేదాతో దాని యొక్క సమన్వయం కూడా భేదంగా ఉంటుంది. తత్ర ఏతే త్రయోవాదినో భవంతి. బౌద్ధులలో 3 వాదులు ఉన్నారు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు బౌద్ధునికి బుద్ధునికి 4 శిష్యులు. 4 శిష్యుల్లో 3 వాదాలు అంటే 2 ఒకే రకంగా పోతారు కాబట్టి 3 వాదాలు అన్నారు. లేకపోతే 4 వాదాలు అనేవాడు కదా. బౌద్ధులలో 4 వాదాలు. అసలు 4 శిష్యులు, సౌత్రాంతికుడు, వైభాషికుడు, మాధ్యమికుడు, శూన్యవాది. 4 శిష్యులు. 4 శిష్యులలో మొదటి 2 ఒకే రకంగా ఉంటారు కాబట్టి 3 అన్నారు. మొదటి వాళ్ళు 2 ఒకే రకంగా ఉంటారు కాబట్టి సామాన్యంగా అందుకొరకు 3. తత్ర త్రయోవాదినో భవంతి. కేచిత్ సర్వాస్తిత్వవాదిన. కేచిత్ అంటే మొదటి వాడేమో సర్వాస్తిత్వం, లోపల బయట మొత్తం ప్రపంచం ఉంది అంటాడు.